గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏంటి ఆలస్యం? రాత్రులు లేటుగా రావడం కూడా మొదలు పెట్టావా? అడిగేవాళ్ళు ఎవరు లేరనా? ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా? అది కాదక్క, మా ఫ్రెండ్స్ అనుకోకుండా కాలేజీలో పెళ్లి జరిగింది. చిన్న రిసెప్షన్ పార్టీ పెట్టారు. బాగోదు కదా అని వెళ్ళొచ్చాను. వెళతావమ్మా, వెళతావు. అడిగేవాళ్ళు లేకపోతే ఎన్ని ఊరేగింపులకైనా వెళతావు. ఏముందక్క, ఏముంది? ఏమీ లేదు. ఆ రోజు నేను టీవీ యాంకర్గా ఉన్నప్పుడు ఒక మగాడు నాకు పరిచయం అయి నాతో చనువుగా మాట్లాడుతుంటే ఇందులో ఏముందిలే అనుకున్నాను. నీలాగా అక్క, అతనితో కలిసి సినిమాలకి షికార్లకి ఈ అమ్మాయి తిరుగుతోందేంటి అని అందరూ అనుకుంటుంటే ఇందులో ఏముందిలే అనుకున్నాను. ఒకరోజు 5 స్టార్ హోటల్లో అతను పార్టీ ఇచ్చినప్పుడు ఆ రూమ్లో మేమిద్దరమే మిగిలిపోయాం. ఆ రాత్రి నా జీవితంలో సిగ్గుతో తల వంచుకునే రాత్రిగా మిగిలిపోయింది. ఆ రోజు రాత్రి అద్దంలో నా మొహం చూసుకున్నప్పుడు నా మొహం నాకే దిగులుగా కనబడింది. ఇందులో ఏముందిలే అనుకున్నాను. పెళ్లి దాకా వచ్చి పెళ్లి చేసుకోవాల్సి వచ్చినప్పుడు అతనికి ఇదివరకే పెళ్ళయిందని, 2 పిల్లలున్నారని, ఓ కాపురం కూడా ఉందని తెలిసాక ఇందులో ఏముందిలే అని అనుకోలేకపోయాను. చచ్చిపోదాం అనుకున్నాను. అప్పుడు నాకు 2 చెల్లెళ్ళున్నారని గుర్తొచ్చింది. మీకోసం బ్రతకాలనుకున్నాను. కానీ మీరు కూడా జీవితాన్ని ఇందులో ఏముందిలే అని అనుకుంటే నా బ్రతుకు అర్థం ఉండదు. అక్క, ఎన్నిసార్లు చెప్తా, నీ జీవితంలో జరిగింది మా గుండెల్లో ఎప్పుడూ గుర్తుంటుంది. నవ్వడాలు, వేళాకోళాలు, షికార్లు, ప్రేమలు ఎప్పుడూ నా జీవితంలోకి తొంగి చూడవు, చూడనివ్వను. గుడ్ మార్నింగ్ సరోజ. గుడ్ మార్నింగ్. ఏంటి సోలోగా వస్తున్నారు? మీ ఫ్రెండ్ ఏది? ఏ ఆవిడ లేకపోతే మేము కనపడమా? మేము ఆవిడ కోసమే వెతుకుతున్నామండి. ఈ రోజు జనవరి 2 తెలుసా? అయితే ఆయన అంత తేలిగ్గా అనేసారేంటండి? బరువుగా ఎందుకనాలండి? ఈ రోజు మీ ఫ్రెండ్ కళ్యాణి పుట్టినరోజు అండి. ఏంటి, ఈ రోజు కళ్యాణి పుట్టినరోజా? ఎస్, జనవరి 2, 1979 ఉదయం 7:32 పుష్యమే నక్షత్రం, వృషభ రాశి, కర్కాటక లగ్నం. ఆహా, దాని బెస్ట్ ఫ్రెండ్ ని నాకు తెలియని దాని బయోడేటా మీకెలా తెలిసిందండి? కాలేజీ టీసీలో డేట్ వెరిఫై చేశాం. అయినా బయోడేటాలు బోగట్టాలు ఫ్రెండ్స్ కనిపెట్టలేరు. లవర్స్ కనిపెడతారా? అలా అని నేను అన్నానా? అన్ని మీరే అనేసుకుని సరిపోతుందా? ఇదిగోండి, ఈ వాచ్ తీసుకెళ్లి మీరు ఇచ్చినట్టుగా కళ్యాణ్కి ఇవ్వండి. వాచా? అమ్మో, దానికి వాచ్ అంటే అస్సలు పడదు. వాచ్ని చూస్తే తోక తొక్కిన పావులా లేస్తుంది. ఆడవాళ్ళ మాటలకు అర్థాలు వేరైతే మీ ఫ్రెండ్ కళ్యాణి మనసుకు అర్థాలు 1000. మీరు ఇచ్చేయండి. తీసుకోదండి. అబ్బా, మీరు ఇవ్వండి. తీసుకుంటుంది. తీసుకుంటుంది కానీ విసిరి కొడుతుంది, ముక్కలవుతుంది. ఓ పని చేయండి, తీసుకుంటే వాచిని కళ్యాణ్కి ఇవ్వండి, విసిరి కొడితే ఆ ముక్కలు నాకు ఇవ్వండి. మీరు వెళ్ళండి. మీ మధ్య నన్ను చంపుతున్నారేంటండి? అప్పుడు మేఘ సందేశం, ఇప్పుడు సర్వ సందేశం. మీరు వెళ్ళండి చెప్తాను. వెళ్ళండి. Hey Kanchu, how is your married life? Okay, but he is little bit worried man. Hey, don't be harsh here. Hi Kalyani, happy birthday. Birthday na? Many happy returns of the day. అదేంటి ఇవాళ నీ బర్త్డే ని మాకెవరికి చెప్పలేదు? ఏమి, నా బర్త్డే అని నేను ఎవరికి చెప్పలేదు. నీకెలా తెలిసింది? తెలుసుకున్న వాళ్ళు చెప్తే తెలిసింది. ఎవరే? ఎవరైతే ఏం గాని మా రిలేటివ్ ఒకరు సింగపూర్ నుంచి వాచ్ తీసుకొచ్చారు. ఈ రోజు నీకు ప్రెజెంట్ చేద్దామని తెచ్చాను. నీకు ఇష్టమైతేనే తీసుకో, తీసుకొని విసిరేకే. ఏమి, ఇది నిజంగా నాకు ఇస్తున్నావా? నాకేనా ఇది? మళ్ళీ తీసుకో కదా. వాచి అంటే అసహించుకుంటానని నన్ను ఏడిపించడానికి ఇవ్వడం లేదు కదా. ఇది నేను నిజంగా తీసుకోవచ్చా? నాకేనా? అవును, నీకు వాచ్ అంటే ఇష్టం ఉండదు కదా. ఇప్పుడేంటి ఇంత సంబరపడిపోతున్నావు? ఇష్టం లేక కాదే, నాకు అందని వాటిని, నా స్తోమతకి దొరకని వాటిని అసహించుకోవడం అలవాటు చేసుకున్నాను. ఎవరి పేరు మీద అర్చన చేయించమంటావమ్మా? ఆయన పేరు మీద చేయించండి. ఆయన రక స్వామి, స్వామి ఆయన పేరు మీద అర్చన చేయించండి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం హారతి తీసుకోమ్మా.
హారతి తీసుకో బాబు. ప్రసాదం. ఏంటక్క అక్కడే ఉండిపోయావు? రాక వెళ్దాం, అమ్మవారికి అలంకారం అయిపోయింది, హారతిస్తున్నారు. ఎంత వెళ్ళాలని ఉన్నా వదిలి వెళ్ళాలనిపించట్లేదు. ఎవరినక్క? ఈ దీపాన్ని, ఆ వెలుగుని. రాక వెళ్దాం, తొందరగా ఇంటికి వెళ్ళకపోతే పెద్దకి తిడతది. రా. వాడే చూసుకోండి. ఏంట్రా అమెరికా సింబల్ ఉంది? ఫారెన్ బండే? లోకల్ సెకండ్ హ్యాండ్ బండి. హలో గురుగారు, ఏంటి మా ఏరియాకి వచ్చారు? పాట కచ్చారు ఏమైనా ఉందా? దేనికైతే మీకు ఎందుకయ్యా, దిగండి. దిగకపోతే అరే నేను వెళ్ళాలంటే రావటం నీ ఇష్టం, పోవటం నీ ఇష్టమేనా? హలో, ఇప్పుడేగా అర్చనైంది. హారతి ఇచ్చే టైంకి ఇంకా మంచి మంచి ఫిగర్స్ వస్తారు. వాళ్ళని కూడా బీట్ వేసుకుందు గానీ కాసేపు ఉండు గురు. టూ మచ్ గా మాట్లాడకండి. దిగండి. పెద్ద మనుషులు అడుగుతుంటే సమాధానం చెప్పకుండా వెళ్తావారా? ఈ ఏరియా అమ్మాయికి బీట్ వేయడానికి వచ్చావా? ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి మా వాళ్ళ మీద చేయి తీసుకుంటావా? నీకెంత ధైర్యం రా? మా ఏరియాకి వస్తే ఏం జరుగుతుందో తెలుసా? జరుగుతుందా? చంపేస్తాను. నువ్వు స్టూడెంట్ కొంటావా? ఎవరైతే నీకేంట్రా? కళ్యాణ్కి వాచిస్తాడు. వాచ్ కళ్యాణ్కి ఈ రోజు వాచ్ ఇచ్చి గుడికి రప్పించుకున్నావు. రేపు చైన్లు ఇచ్చి లాడ్జికి తీసుకెళ్తావు. పడిపోను, నురాలి పోను. ఇలా ఒళ్ళమ్ముకొని బతకడానికి సీము నెత్తరు లేదటే మీకు. మీరు నాశనమై పోరా. ఎంత ఊరుండగా నీకు రంకు తేయడానికి దొరికారా? మీరు దీని ఉంచుకొని మిమ్మల్ని అందరినీ పోషిస్తున్నాడే ఆ సచ్చినోడు, ఆ ఆరండాల ఆదిరెడ్డి పెళ్ళాన్ని, బూర్ల నంబిరెడ్డి సెల్లెల్ని, రాయలసీమ ఆడపడుచుని దీనిలాగా మర్యాదగా మాట్లాడు. నీకు మర్యాద ఏమిటే? అయినా దాని అలా ఉంచు. నువ్వు చదువుకున్న దానివే కదా, నీకైనా సిగ్గులజ్జా ఉండక్కర్లేదు. నువ్వైనా దానికి చెప్పొచ్చుగా. నువ్వు కూడా దాంతో పాటేనా? సచ్చినారా? ఏటమ్మా అలా చూస్తున్నారు? మీరందరూ మొగుళ్ళతో సంసారాలు చేస్తున్నారు కదా. వీళ్ళక్కడ సాని కొంప పెట్టుకొని అందరి మొగులు వేసేసుకొని అందరి కాపురాలు దోచేసుకొని వ్యభిచారం చేస్తుంటే క్రికెట్ మ్యాచ్ చూస్తున్నట్టు సోద్యం చూస్తున్నారా? ఆడు చెప్పినట్టు బట్టలు చేసుకోండి కానీ ఆడికి ఇలాంటి వాళ్ళ దగ్గర పక్కలేయకండి. ఏకేస్తాను. ఇదిగో ఎక్కువ మాట్లాడకండి. ముందు మీరు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి. వెళ్తాను. రాయలసీమ ఛాలెంజ్ చేసి చెప్తున్నానే. ఇదిగో ఇక మీద వారు గాని మీ ఇంటి చుట్టుపక్కల వచ్చినట్టు తెలిసిందో మా అన్నయ్య నంబిరెడ్డితో చెప్పి మిమ్మల్ని అందరూ ఏం చేస్తాను. ఏమనుకుంటున్నారు? జాగ్రత్త. మీ బతుకులు చెడా, మీ జిమ్ముడి పోను, మీ కొంపలు తగడి పోను, మీరు సావా, మీరు నాశనం అయిపోను. నాతోనే పెట్టుకుంటారా? నా సంగతి ఏందో వీళ్ళకి తెలీదు. మిమ్మల్ని మా అన్నతో చెప్పి సచ్చినారా? మా అన్నతో చెప్పి పోలీసులు ఏమనుకుంటున్నారు?
రోడ్డు మీద బతుకులైపోయాయి. నలుగురిలో తలెత్తుకోలేకపోతున్నాం. అక్క ఒక్కరోజు చస్తే ఏడవాలి గాని రోజు చచ్చే చావుకి ఏడుపెందుకక్క? అలవాటైపోయింది. కళ్యాణ్కి ఈ రోజు వాచ్ ఇచ్చి గుడికి రప్పించుకున్నావు, రేపు చైన్లు ఇచ్చి లాడ్జికి తీసుకెళ్తావు. ఏంటి అంత డల్గా ఉన్నా? ఓ 3 రోజులుగా మురళి కాలేజ్కి రావడం లేదనే కదూ? ఏంటి సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు? సాయంత్రం నేను వెళ్ళి చూసొస్తాలే. నేను చూసామని చెప్పానా? చూసొస్తానులేవే. నువ్వు భలేదానివి. కాలేజ్ టీవీ ప్రత్యేక వార్తాంశాలు చదువుతున్నది పేర్ల పాపారం. చిలువలు పొలవులుగా అల్లుకుపోతున్న మన కాలేజీ హీరోయిన్ కళ్యాణి కుటుంబ వంశవృక్ష చరిత్ర. మన కళ్యాణి ప్రేమ కథలో కొత్త మలుపు. ఆమె శీలం శీలంగానే ఉందా, సింగపూర్కి అమ్ముడైపోయిందా అని కాలేజ్ అధిష్టాన వర్గంలో కలవరం. టిడింగ్. వివరాలు: ఇప్పటికే 82 మర్డర్లు చేసి త్వరలోనే ప్రపంచ గిన్నిస్ బుక్ రికార్డ్స్ లోకి ఎక్కబోతున్న ప్రముఖ రౌడీ షీటర్ ఆదిరెడ్డికి కళ్యాణ్ వాళ్ళ అక్క సెటప్ అయిన సంగతి టీవీ ప్రేక్షకులకు తెలిసిన విషయమే. ఆయన సంపాదనలో 40% కళ్యాణి అక్కకి, 50% అసలు ఫ్యామిలీకి. ఈ డిస్ప్యూట్ లో అసలు ఫ్యామిలీ వచ్చి కళ్యాణి అక్కని, కళ్యాణి చెల్లెల్ని వీరబాదుడు బాదినట్టు ఇప్పుడే అందే తాజా వార్త. కొన్ని రోజుల క్రితం జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో సింగపూర్ రోమియోను వీరబాదులు బాదారు. అతి త్వరలో లేపేసే కార్యక్రమం కూడా ఉందని మా సంఘ అధ్యక్షుల వారు తెలియజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం కాదు. తిరిగి రేపు ఫైనాన్స్ డేలో ఎక్కువ ప్రసారం అవుతాయి. ఇప్పుడు కాసేపు ప్రకటన. టింగ్ టాంగ్. అక్క, ఓయ్. కళ్యాణి ఎప్పుడు నిగనిగలాడుతూ ఉంటుంది ఎందుకే? ఏముందమ్మా, అది డైలీ సింగపూర్ సోపునే వాడుద్ది. రేపే విడుదల. అక్క చెల్లెలు నటించిన సింగపూర్ కాపురం. రావోయి చందమామ. ఏంట్రా ఈరోజు ముందుకు బ్రేక్ ఇచ్చినట్టున్నావు? లివర్ కొంచెం ఓవర్ యాక్ట్ అయిందట. 2 days రెస్ట్ మన డాక్టర్. రే మళ్ళీ తాగుతున్నావు ఏంట్రా? 2 days కదా, హీరోస్ 3rd day. సరే కానీ హెల్త్ జాగ్రత్త. రే ఆ, నువ్వు జాగ్రత్త. హలో. హాయ్. ఈరోజు ట్రైన్ గంట లేట్ అయింది కదా, ఫస్ట్ పీరియడ్ పోతుందేమో. ఏంటి 3 రోజుల నుంచి కాలేజ్కి రావడం లేదు? మీ వాళ్ళందరూ చాలా కంగారు పడుతున్నారు. ఏమైంది? ఏదో చిన్న యాక్సిడెంట్. యాక్సిడెంటా? ఏదోనండి జరిగిపోయింది. తీసుకోండి. ఏంటి? సన్నజాజి పూలు మీ ఫ్రెండ్కి ఇష్టం కదా. ఈ 3 రోజుల నుంచి ఒక్క పువ్వు కూడా కోయకుండా నేనే స్వయంగా కోసి తీసుకొచ్చాను. తీసుకోండి. తీసుకోండి. తీసుకోవే, నీకే. ఇంకా ఎందుకీ మూగునము? తీసుకో. ఏంటే పూలు అలా విసిరేసావు? నేను విసిరేసింది పువ్వుల్ని కాదు. ఈ బతుక్కి పువ్వులు సింగారించుకోవాలని ప్రతి ఇంటికి వెళ్ళి అడుక్కున్నానా? నాకేంటే హింస? దేనికంటే నాకు సహాయం చేయమను. నేను చావాలని పెరిగిదాన్ని. వాళ్ళ చేతులతోనే నన్ను రైలు కింద పడేమను. మౌనమెందుకే కోయిలా, మౌనమెందుకే కోయిలా, మనసుకెందుకే సంకెలా, మంచు మంటలో మరిగావా, మధుర గానమే మరిచావా, నా తోటలో స్వరమై పూయవా. మౌనమెందుకే కోయిలా, మనసుకెందుకే సంకెలా.
కాసుకోకు మొలక నవ్వులు తుంచెయ్యకు వెలుగు చూసి బెదిరిపోకు తలపుదారులు మూసెయ్యకు మమతల మధురిమ చేదు చేదని ప్రణయ రాగమే వినననకు మనసుకు కదలిక లేదు లేదని మోడు కొమ్మవై నిలబడకు ప్రాయమే ధ్యేయమై తీయగా మారగా నా పాటలో పదమై సాగవా మౌనమెందుకే కోయిలా మనసుకెందుకే సంకెలా కోవెల కొలువు నేలవెదేవేరిగా కన్నె గువ్వ ఎండమావుల వెనక తిరుగుతూ వేసారక పలపులు పరచిన మల్లె తావిలు తేనె పల్లవే వినబడక మలుపులు తెలియని ముళ్ళ తోవలు తెగిన చరణమై తడబడక ఆయువే ఆవిరై ఉల్పిగా నా గుండెలో లయవై ఆడవా మౌనమెందుకే కోయిలా మనసుకెందుకే సంకెలా మంచు మంటలో మరిగావా మధుర గానమే మరిచావా నా తోటలో స్వరమై పూయవా నా పాటలో పదమై సాగవా కళ్యాణి ఆగు నిన్నే కళ్యాణి వెళ్ళు వెళ్ళు ఎందుకాగా ఎంతకాలం ఇలా పాదరసంలో పరిగెడతావు నీ మనసు చుట్టూ ఎందుకు గిరిగీసుకుంటావు నీ మాటకి నీ నవ్వుకి నీ కోపానికి నీ మౌనానికి అర్థం నీకనే తెలుసా